హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టేస్టీ డిషెస్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరూ బిర్యానీ, బర్గర్లకు అలవాటు పడి ఆరోగ్యానికి మంచి చేసే కూరగాయలనే మర్చిపోతున్నారు. ఈ రోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొరకాయతో కమ్మటి పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సొరను పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 3 టమాటాలు, ఒక ఎర్రగడ్డను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ లోకి కందిపప్పు తీసుకొని వాటర్ తో శుభ్రం చేసుకుని కొంచెం మెంతులు వేసి సొర, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, తగినంత సాంబార్ కారం వేసి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆవిరిపోయాక ఓపెన్ చేసి తగినంత సాల్ట్ వేసి మెదిపోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి వేగాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి వేగాక 1/2 స్పూన్ కారం వేసి కలుపుకొని మనం మెదుపుకున్న పప్పు వేసి కొత్తిమీర చల్లుకొని కలిపి ఫైనల్ గా 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి కలిపి దించేయండి. సొరకాయ పప్పులో నెయ్యి వేయటం వలన కమ్మటి స్మెల్ వస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. దానికి నాది గ్యారంటీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.